మాజీ మంత్రి మాస్టారు సార్ సార్ ఆయన మాజీ మంత్రి, ఆయన స్థాయి ఏంటి సార్? మంచి స్థాయే కదా అయింది అని రెడ్డితో ఆ రోజు రాజారెడ్డి గారి గుండాలు, రౌడీలు, పుట్టికోరులు అది కడతారండి. చాలా మంది కలిసి నడిచారు 30 సంవత్సరాల నుంచి. ఊరు పేరు లేని వాళ్ళందరినీ తెచ్చి ఎమ్మెల్యే చేశారు, మంత్రులు చేశారు. అంటే మా పాదాలు ఎవడు ఇచ్చినా వాడు మినిస్టర్ అయిపోవాలా, మమ్మల్ని ఎవడు మా నేరమయ సామ్రాజ్యాన్ని ఎవడు అనుసరించినా ఎమ్మెల్యే అయిపోతాడు, లేదంటే మా గూండా రాజకీయాలను ఎవడు సపోర్ట్ చేస్తే వాడంతా ఎమ్మెల్సీ అయిపోతాడు. ఇలా ఒక నేరమయ సామ్రాజ్యాన్ని, ఒక దొంగల ముఠాను, దోపిడీదారులందరినీ ఒక ముఠాగా చేసి తయారు చేసిన వైసీపీ పార్టీ అండి ఇది. నేను ప్రత్యక్ష సాక్ష్యం నేనే కడప నుంచి. దీనికే కొత్తగా ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం. ఈ రోజు కొంతమంది యువకులు, కొంతమంది కొత్తగా రాజకీయాలకు వచ్చిన వారికి తెలియకపోవచ్చు రాజారెడ్డి గురించి, రాజశేఖర రెడ్డి గురించి. ఇక్కడ ప్రతి ఏ వ్యక్తిని అడిగా చెప్తాడు. కిషన్ అంటున్నారు కదా, ఏ పిల్లవాడిని అడిగా చెప్తారని. కడప జిల్లాలో ఏ పిల్లవాడిని అడిగినా చెప్తారు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ బతుకులు ఏంటి, 30-40 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పనులేంటి, వీళ్ళు చేసిన హత్య రాజకీయాలు ఏంటి, వీళ్ళు మొదలుపెట్టిన వర్గ వైషమ్యాలు ఏంటి, హైదరాబాద్ లో ఏ విధంగా మత కల్లోలను రెచ్చగొట్టారు, ఎంతమందిని చంపించారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒకటి అడుగుతా అండి నేను, అంబటి రాంబాబు గారిని అడ్డపెట్టుకొని కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి ప్రయత్నం చేసేది ఎవరు? ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి కుల రాజకీయాలు చేసిందా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ కాదు విజయశేఖర రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. అంబటి రాంబాబు గారికి కులం సపోర్టే లేదంటారు. ఆయన అడ్డు పెట్టుకుని కుల రాజకీయాలు వాళ్ళు ఎందుకు చేస్తారు? అసలు కులము ఆయన వైపు కులశక్తి ఆయనకి లేనప్పుడు కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం వైసీపీకి ఏంటి? ఒకటి మీరు గమనించండి, సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? కల్తీ. అసలు కుల రాజకీయం పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో ఎవడో మాట్లాడకూడదు. మీరు చెప్పినప్పుడు మీ సోదంతా మేము గంటసేపు విన్నాం. లేదనుకోండి మేము వెళ్ళిపోతాం, మీరే మాట్లాడుకోండి. ఇప్పుడు ఎవడైనా సరే మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు. నేను మాట్లాడాలి ఎవరైనా దయచేసి వినండి ప్లీజ్. ఎందుకంటే మా ఫ్లో పోతుంది. ఇప్పుడు మేము ఏదైనా చెప్పాలనుకుంటాము, మీరు మధ్యలో అవుతారు, చెప్పలేరు. అని వైసీపీ నాయకులు ఉన్న పరిస్థితి అండి. వీళ్ళు ఎవరైనా ఇట్లాంటి వ్యక్తులే. ఎందుకంటే మధ్యలో అందరినీ ఇబ్బంది పెట్టడము, బెదిరించడము ఇదే పద్ధతులు. ఏదైనా ఒక డిగ్నిఫైడ్ గా, డిసిప్లిన్ గా ఉండే వాళ్ళకి ఏమనుకోకండి, అందరికి ఉంటాయి. చెప్పినప్పుడు వినాలి, మధ్యలో అడ్డపడేది ఏమంటే. నా అనంతరం లక్ష్మీనాథ్ గారు చెప్పండి, మీరు ఏమంటున్నారు? ఆయనకు కులం సంబంధంగా సపోర్ట్ లేదంటున్నారు. నేను కూడా అదే అంటున్నా. కాకపోతే అంబటి రాంబాబు గారి కన్నా బెటర్ పర్సన్ వాళ్ళకి దొరకట్లే. ఈరోజు కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, కాపులకి కమ్మకు మధ్యలో కుంపట్లు పెట్టాలి. ఏం చేయాలి? ఎవరు ఇంతకన్నా బెటర్ పర్సన్ దొరకట్లేదే. ఆయన అయితే వైఎస్ రాజశేఖర గారి శిష్యుడు, జగన్మోహన్ గారికి సహచరుడు. ఆయన చెప్తున్నాడు కదా, నేను రాజశేఖర శిష్యుడిని, జగన్మోహన్ గారితో జీవితాంతం ఉన్నాను. ఎవడు ఉండద్దని ఎవరో చెప్పారా? మేమేమన్నా ఆయన విడగొట్టాలని ట్రై చేస్తామా? ఆయన మీద కేసులు పెట్టి, ఆయన జైలుకు పంపించి, ఆయన్ను భయపెట్టి రాజకీయానికి దూరం చేయాలను, లేదంటే వైసీపీ పార్టీ పీడీఎఫ్ రైస్ విషయంలో మీరు ఎందుకు అంబటి రాంబాబు గారు అంటే ప్రేమ చూపిస్తున్నారు అంటున్నారు కొంతమంది. దాన్ని నిజమండి, వాస్తవం ఉందంటే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? తిరుపతిలో భువన కరుణాకర్ గారు ప్రాయశ్చిత్త హోమం చేశారు. అక్కడ వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలు పెట్టి, అక్కడ చంద్రబాబు గారిని, గారిని ఎట్లాగంటే అట్లా దారుణంగా ఫ్లెక్సీలు పెట్టినారు. ఈ పక్క తెలుగుదేశం అభిమానులు కావచ్చు, లీడర్లు కావచ్చు, కొంతమంది ఒక్క మాట చెప్పండి, మీరు గుండె మీద చేసుకు చెప్పండి. మీ తెలుగుదేశం నాయకులు ఎప్పుడు కూడా ఎవరిని తిట్టేదా? మీ అయ్యన్న పాత్రుడు గారు ఎన్ని బూతులు మాట్లాడారో మీకు గుర్తు లేదా? మీరేమంటారు? ఇందా నేను ఆయన అడిగా సార్, మీరు కూడా చెప్పండి. ఏ నాయకులైనా బూతులు తిడతాం తప్పగా మీ అయ్యన్న పాత్రుడి కొడుకు గారు, ఆయన ఇంకా మహానుభావుడు, అలా మాట్లాడొచ్చా? చెప్పండి మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఒక ప్రశ్న నేను. చెప్పండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో 5-6 మంది ఉన్నారనుకోండి, మీ ఫాదర్ నో లేదంటే మీ బ్రదర్ నో ఎవరికైనా కొంతమంది అక్కడ భీకరంగా మిమ్మల్ని పెట్టడం, కరాట జరిగి మీరేం చేస్తారు? రియాక్ట్ కారా? ఓపెన్ గా అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తినైనా ఎవరైనా హఠాత్తుగా మీరు దాడి చేస్తేనో లేదంటే బూతులతో విడిచిపెడతారో మీరేం చేస్తారు?
వెంటనే పోలీస్ కేసు పెడతారా లేకపోతే రియాక్ట్ అవుతారా? సో అంబటి రాంబాబు గారు కూడా అలా రియాక్ట్ అయ్యే తిట్టారని ఒప్పుకుంటున్నారా మీరు? అంబటి రాంబాబు గారే కాదండి, అంబటి రాంబాబు గారు ఆ రోజు ఫ్లెక్సీకి వెళ్ళాడు. ఏం మాట్లాడారు ఫ్లెక్సీకి వెళ్ళి? ఈ ఫ్లెక్సీ రేపటి లోపల తీసేయకపోతే రేపు వేల మందితో ఒకసారి మాట్లాడి చూడండి. తర్వాత మరుసటి రోజు గుడికి వెళ్ళాడు. పోలీసులు ఏం చెప్పారు? అయ్యా గుడి చూసుకొని మీరేదో మీకున్న ప్రోగ్రామ్ చూసుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోవడం చెప్పారు. నేనేం చేశాడు? నేరుగా ఫ్లెక్సీ వెళ్ళిపోయాడు. ఈయన ముందు రోజు తొడగట్టిన మాట వాస్తవం కదా. ఆ తొడగట్టిన మాట వాళ్ళనే తెలుగుదేశం లీడర్లు కొంతమంది అక్కడ ఫ్లెక్సీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఫ్లెక్సీ దగ్గర తెలుగుదేశం వాళ్ళు పోలీసులు ఏం చెప్పారు? అయ్యా మీరు ఇక్కడ ఉండడం వల్ల ఘాటా వస్తాయి, రచ్చ వచ్చే అవకాశం ఉంది, మీరు ఇంటికి వెళ్ళండి చెప్పారు. వెళ్ళాడా? రండి తెలుసుకుందామన్నారు. సరే మీరు వాళ్ళు గొడవ పడండి, మాకే అభ్యంతరంగా. కానీ ఈ రోజు దేశంలోని ప్రముఖ నాయకుడు, ఒక ఆదర్శప్రాయమైన రాజకీయం చేసేవారు, అత్యున్నత విలువలు కట్టుబడిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారి గురించి అంత అన్యాయం ఎట్లా మాట్లాడతారండి? లకారాలు మాట్లాడారు, వాళ్ళ ఆయన తిట్టారు, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు. ఇలా ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు మీరు వారిని తిట్టండి, మాకు అభ్యంతరాలు లేవు. మీరు వారు కొట్టుకోండి తిట్టుకోండి, మేమే కాదట్లే. కానీ ఎక్కడో కొత్తలో పర్యటనలో ఉన్న చంద్రబాబు గారిని మీరు అనాల్సిన మాట ఏంటి? లేదు మీద ఆ స్థాయి ఏమంటే చంద్రబాబు గారి కావచ్చు, లోకేష్ గారి కావచ్చు, వీళ్ళు చాలా అన్యాయంగా మాట్లాడండి. ఒకసారి సిద్ధం సభల్లో లేదంటే వారు పెట్టిన ప్లీనరీ మీటింగుల్లో జోగి రమేష్ ఏం మాట్లాడాడు, తర్వాత కొడాలి నాని ఏం మాట్లాడాడు, వల్లమనేని వంశీ ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరు ప్లే చేసుకోండి. వైకాపా నాయకులు చెప్తున్నా, నేను సవినయంగా మనం చేస్తున్నా, వారి మాత్రమే బెదిరించాను. నేను సవినయంగా మనం చేస్తున్నా వైకాపా నాయకులకి. ఒక్కసారి ప్లీనరీ మీటింగుల్లో ఏం మాట్లాడారో, ఎంత అన్యాయంగా మాట్లాడారో. ఏమంటే జోగి రమేష్ అండి ఒక ఊర పని తిరుగుతామని మాట్లాడండి లోకేష్ గారి గురించి. కనీసం లేదా నేను